2011లో పాకిస్తాన్లోని అబోటాబాద్లో దాక్కున్న టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ని అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ కిడ్నాప్ చేశాయి. ఇది ఒక హై ప్రొఫైల్ మిలిటరీ ఆపరేషన్. అదేవిధంగా రీసెంట్గా అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ వెనిజులన్ ప్రెసిడెంట్ నికోలస్ మదూరో అతని వైఫ్ని కిడ్నాప్ చేసి న్యూయార్క్ కోర్టులో దోషులుగా ప్రపంచం ముందు నిలబెట్టాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన డిఫరెన్స్ ఏంటంటే, ఒసామా బిన్ లాడెన్ ఒక టెర్రరిస్ట్. అతన్ని కిడ్నాప్ చేసినప్పుడు అందరూ యుఎస్ఏని సమర్థించారు. కానీ ఇప్పుడు వీళ్ళు కిడ్నాప్ చేసింది నికోలస్ మదూరో. ఇతను వెనిజులా అనే దేశానికి ప్రెసిడెంట్. అంటే అమెరికా తన బలాన్ని ఉపయోగించి వేరే దేశాన్ని పాలిస్తున్న ఒక నాయకుడిని కిడ్నాప్ చేసింది. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇంటర్నేషనల్ లా ప్రకారం ప్రతి దేశం ఇతర దేశాల సోవరిటీని గుర్తించాలి. కానీ ట్రంప్ చేసిన పని ప్రపంచానికి ఒక రాంగ్ మెసేజ్ ఇస్తుంది. అంటే ఇక్కడ ఎలా ఉందంటే మెసేజ్, ఎవరి దగ్గర బలం ఉంటే వాడిదే రాజ్యం అన్నట్టు ట్రంప్ చెప్తున్నట్టుంది. ఫ్యూచర్లో మళ్ళీ పుతిన్ యుక్రెయిన్ని ఇన్వైట్ చేయడం చేస్తే ట్రంప్ అసలు ఏ ముఖం పెట్టుకొని అతను తప్పు చేస్తున్నాడు అని చెప్పగలడు. ట్రంప్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చైనా కూడా తైవాన్ ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేస్తే ఏంటి పరిస్థితి? అసలు వెనిజులా ఆయిల్ అంటే ట్రంప్కి ఎందుకు అంత ఇష్టం? లేదా ఏవైనా వేరే కారణాలు ఉన్నాయా? ట్రంప్ ప్రకారం నికోలస్ మదూరో ఒక నార్కో టెర్రరిస్ట్. ట్రంప్ వాదన ఏంటంటే తను ఒక క్రిమినల్ని పట్టుకున్నాను అని. యుఎస్ లా ప్రకారం మదూరో ఒక క్రిమినల్ అని అంటున్నాడు. ఇప్పటి నుంచి వెనిజులా ఆయిల్ మా సొంతం అని ట్రంప్ గర్వంగా చెప్పుకుంటున్నాడు. అంటే ఇక్కడ ట్రంపే ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నాడు, వెనిజులాని అమెరికా రన్ చేస్తుంది, వెనిజులా మీద అటాక్ చేసింది ఆయిల్ కోసమే అన్నట్టు. అమెరికన్ ఆయిల్ కంపెనీస్ వెనిజులాకి వెళ్ళి అక్కడ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి డబ్బులు సంపాదించుకుంటాయని ట్రంప్ మొహమాటం లేకుండా చెప్తున్నాడు. అంటే ఇంతకుముందు కొంచెం హిపోక్రసీ ఉండేది. డెమోక్రసీ కోసం అటాక్ చేస్తున్నాం, లేదా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఉన్నాయి వాటి కోసం అటాక్ చేస్తున్నాం, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి అటాక్ చేస్తున్నాం అని ఎక్స్క్యూజులు చెప్పి అటాక్ చేసేది అమెరికా. కానీ ఇప్పుడేంటి, ట్రంప్ డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, వెనిజులాని అటాక్ చేసింది ఆయిల్ కోసమే అని డైరెక్ట్గా మెసేజ్ ఇచ్చేస్తున్నాడు. నికోలస్ మదూరో ఒక డిక్టేటరే, కానీ అతనిని కిడ్నాప్ చేసే హక్కు అమెరికాకి ఎవరిచ్చారు? మీరు రీసెంట్ హిస్టరీ అబ్జర్వ్ చేస్తే అమెరికా వేరే దేశాలను ఇన్వైట్ చేసినప్పుడు, ఎగ్జాంపుల్ ఇరాక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇరాక్ని ఇన్వైట్ చేసినప్పుడు అమెరికా ఏమన్నది, అక్కడ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయని చెప్పింది. సద్దాం హుస్సేన్ని పట్టుకొని ఉరితీసింది. ఆ తర్వాత ఇరాక్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. 2011లో అమెరికా ఇరాక్ని వదిలి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ISIS ఇస్లామిక్ స్టేట్ అనే ఉగ్రవాద సంస్థ తయారైంది. అది ఎంత పవర్ఫుల్ అయిపోయిందంటే 2014-2017 మధ్య కాలంలో ఇరాక్లో సగం భూభాగాన్ని ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఆక్రమించేసి ఒక టెర్రరిస్ట్ గవర్నమెంట్ని అక్కడ ఏర్పాటు చేసింది.